వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక్కడ రైతులకు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మొత్తం 3 ఎకరాలు ఉంటే పడాల్సినవి 18,000 రూపాయలు. మరి 2 ఎకరాలు ఉంటే 12,000 రూపాయలు. అదేంటన్నా 6,000 రూపాయలు అయితే పడ్డాయి. ఏందన్నా ఇంత దౌర్జన్యమా అని అయితే రైతన్నలందరూ కూడా అడుగుతున్నారనమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మళ్ళా 20 రోజులైతే గడువు పెట్టారన్నమాట. ఈ 20 రోజుల తర్వాత మళ్ళా రెండవ విడత నిధులనేవి విడుదల చేస్తున్నారు. సో ఎన్ని ఎకరాల వరకు అమౌంట్ అయితే పడుతున్నాయి పక్కా మీకైతే ప్రూఫ్‌తో చూపిస్తానన్నమాట. సో మీరు పూర్తి వరకైతే చూడండి. ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా ఎంతో యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. మీకు ఒకవేళ ఇప్పటివరకు 6,000 రూపాయలే పడినాయి అన్నమాట. దాదాపు చూసుకున్నట్టయితే దాదాపు ఇక్కడ 20 ఎకరాలు ఉన్నా సరే, 12 ఎకరాలు ఉన్నా సరే, 1 ఎకరం ఉన్నా సరే రైతుకు పడింది మాత్రం 6,000 రూపాయలు అయితే పడ్డదన్నమాట. చాలామందికైతే ఈ అమౌంట్ విషయంలో కూడా ఒక అనుమానాలైతే డౌట్స్ లాంటివి అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇక్కడ రైతుకి ఇక్కడ మొదట విడతలో 6,000 రూపాయలు పంపిణీ చేయడం అనేది జరిగింది. సో రైతుల అకౌంట్లో జమ చేశారన్నమాట. సో ఇవి ఎవరి ముక్కులో పెడతారో ఇంకా అర్థమవుతలేదు అనమాట. ఈ 6,000 రూపాయలతో ప్లేస్ కలిపి చూసుకున్నట్టయితే ఇక్కడ 3 ఎకరాలు ఉన్న వాళ్ళకేమో 18,000 రూపాయలు అయితే పడతాయి అన్నమాట. 2 ఎకరాలు ఉన్న వాళ్ళ వరకు చూసుకున్నట్టయితే 12,000 రూపాయలు పడాల్సి ఉంటుందన్నమాట అమౌంట్. సో మీరు మళ్ళీ ఏం చేశారంటే ఈ 6,000 రూపాయలు వేసిరన్నమాట ముందుగా చూసుకున్నట్టయితే. మళ్ళీ 20 రోజుల తర్వాత మిగతా పెండింగ్ అమౌంట్ క్లియర్ చేస్తారని అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా అమౌంట్ అయితే ఈ పెండింగ్స్ అయితే క్లియర్ చేస్తామని అయితే మనకు అఫీషియల్ వచ్చిందనమాట. అనౌన్స్ కూడా చూసుకున్నట్టయితే ఏప్రిల్ 20వ తారీఖు నాడు చూసుకున్నట్టయితే బ్యాంకులకు ఆ రోజు కూడా మనకు మొత్తం నిధులకు సంబంధించి కూడా మళ్ళీ నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ 9,000 కోట్లు అనేవి రైతుల అకౌంట్లో నిధులు అనేవి విడుదల చేయలేదు. ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు దాదాపు ఇక్కడ 1వ విడత నిధులు అనేవి అయితే విడుదల చేశారన్నమాట. సో సిద్దిపేట నర్మేట్లో చూసుకున్నట్టయితే నిధులు విడుదల చేయడం జరిగింది. సో మళ్ళీ అట్లనే ఏదైనా సభలు మళ్ళీ చూసుకున్నట్టయితే నిధులు విడుదల చేస్తారా అనేది అయితే మనకి ఇంకా తేలాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకు ప్రభుత్వం సైడ్ నుంచి కూడా రైతు భరోసా విషయంలో ఇప్పటికే వీళ్ళు ఇంత ఆలస్యం చేసినా సరే రైతులు ఓపికతో ఉన్నారన్నమాట. సో ఇక్కడ ఎట్టకేలకు వేస్తారా ఇయ్యరా ఇక నువ్వా నేనా అన్నట్టయితే పోరాటం జరిగిందనమాట. సో ఎట్టకేలకైతే రైతులదే పై చేయనమాట. సో మరి రైతులతో పెట్టుకుంటే ఆ మాత్రం ఉంటుంది, తగ్గకుంటే నడవదన్నమాట. ప్రభుత్వం అనేది నడవదన్నమాట. కుప్పగూలేలాగా చేసుకుంటే దారుణంగా ఇప్పుడు దాదాపు 70 నుంచి 74 లక్షల మన రైతన్నల ఓట్లు ఉంటాయి అన్నమాట. తెలంగాణలో రైతుల ఓట్లు అయితే చాలా కీలకమైనవి అయితే మనం అందరైతే భావించవచ్చు. సో రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఏప్రిల్ 20వ తేదీ వరకు అయితే వేచి ఉండండి. 5 ఎకరాల లోపు నుంచి కూడా అమౌంట్ ఇప్పటివరకు మీకు 6,000 రూపాయలు పడిన తర్వాత మీ అందరికీ కూడా ఈ పెండింగ్ అమౌంట్ కూడా క్లియర్ అయితే కానుంది అన్నమాట. సో తోటి రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. మొదటిసారిగా మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్న ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. మళ్ళీ కలుసుకుందాం. సో ప్రతి ఒక్కరైతే తెలుసు కదా 5 ఎకరాల లోపు ఉన్న వారికి అందరికీ కూడా ఏప్రిల్ 20వ తేదీ వరకు అయితే వేచి ఉండండి. పెండింగ్ అమౌంట్ అయితే క్లియర్ చేస్తామని తెలియజేయడం జరిగిందనమాట. సో మూడో విడత మరో చూసుకున్నట్టయితే 12 ఎకరాల నుంచి 20 ఎకరాల లోపు అన్నమాట. సో మరి చూద్దాం, అప్పటి వరకు అయితే వేచి ఉందాం. సో ఈ రెండో విడత వరకు అయితే అందరికీ అయితే వేచి ఉందాం. అది మూడో విడత తర్వాత అన్నమాట. ఈ రెండో విడత పడ్డోళ్ళు చూద్దాం మళ్ళీ అది.